ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో 50% ఉన్న రిజర్వేషన్లు 60%కి పోయినాయి. ఈ 50% సీలింగ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది బద్దలు కొట్టబడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో కేసేస్తే ఇప్పుడు మనకి ఈ బీసీ రిజర్వేషన్లు దక్కుతాయి. కానీ ఆ చొరవ చూపకుండా ఢిల్లీలో పోయి దొంగ దీక్షలు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ గాని ఈ బీజేపీ గాని రెండు కూడా మన బీసీలకు రిజర్వేషన్ ఇస్తానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు. దీనిని మన బీసీ ప్రజలంతా గమనించి మరి అక్కగారు మన తరఫున ఉద్యమం చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కగారికి మరి భవిష్యత్తులో చేసేటటువంటి ప్రతి ఉద్యమానికి కూడా మనమంతా ఏకమై అక్కగారికి మద్దతు తెలపాలని సమస్త బీసీ సంఘాలకు కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. హలో, థ్యాంక్ యూ లింగం. జై తెలంగాణ. ఏమైంది, అలసిపోయినా? వాహనాలు తడిసిపోతున్నాను భయపడుతురా? జోష్ తగ్గిందా? అట్లేం లేదా? ఇంకెన్ని గంటలు ఉంది? 72 గంటలు. ఇంకా 66 గంటలు ఉంది కదా. నేనేమంటున్నా అంటే కోర్టు వద్దు తడుచుడద్దు. అయితే కోర్టు ఒక మాట ఏం చెప్పిందట అంటే ఇట్లా పర్మిషన్ మేము ఇయ్యలేము అని చెప్పిందంట. పోలీసు వాళ్ళని మేము మళ్ళీ అడుగుతున్నాం. మేము ఇప్పటి వరకు మంచి బాలుల్లా కూర్చున్నాం, మంచి బాలికల్లా కూర్చున్నాం. ఇంత వానలో కూడా ఎవరినేం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాం మేము. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మమ్మల్ని మంచి ఇక్కడే ఉండనియండి, ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాం, ఏం చేయం, ఇట్లనే మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం. ఇక అప్పుడప్పుడు జర గవర్నమెంట్ని తిడతాం కానీ ఇక అది తప్పితే ఎక్కువ ఏం చేయం. కాబట్టి ప్రశాంతంగా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఇవ్వాలని మళ్ళొకసారి పోలీసు వాళ్ళని కోరుతూ, ఇంకా మాట్లాడాల్సిన మా విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి టకటక 5 నిమిషాల్లో మంచిగా ఫాస్ట్గా మాట్లాడండి. ఓపిక ఉంది కదా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. విద్యార్థి నాయకులు మాట్లాడాలి. కంటిన్యూషన్. నరేష్ యాదవ్, రాజు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై జాగృతి. దీక్ష అంటే ఇది నెక్స్ట్ అశోక్. ఎట్లా అంటే వర్షం పడ్డా, వాగులు పొంగి పొర్లినా, ఈ వాన చెడివానై కురిసినా, పిడుగులు పడ్డా కూడా తగ్గేది లేదు. దీక్ష అంటే ఇది ఏదో వచ్చిపోవడు కాదు. ఇది ఇంతటి సమరశీలత ప్రదర్శిస్తున్నటువంటి జాగృతి కార్యకర్తలకు, యూపీఎఫ్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఈరోజు అంటే 72 గంటల దీక్షకు అక్క దిగడానికి గల కారణం, మాకు ఏదైతే బీసీల ఓట్లతోని గద్దెనెక్కిందో ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడకుండా ఈరోజు కాలయాపన చేస్తూ, కపట మోసాలు చేస్తూ, కనీసం దీక్షకు కూడా మద్దతు ఇవ్వకుండా కవ్వింపు చర్యలకు పూనుకుంటున్నది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఏదైతే మాట ఇచ్చిర్రో, ఏదైతే డిమాండ్ చేసిర్రో ఆ డిమాండ్ కు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి దాన్ని అమలు చేయాలని చెప్పి, అమలు చేస్తేనే ఎన్నికల పోవాలి, లేకపోతే ఆగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఈరోజు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు బీసీ ఉద్యమం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి భారీ ఎత్తున చర్చ నడుస్తా ఉన్నది బయట. ఇది మిగతా రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిగా నిలవబోతా ఉన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు మాకే ఉద్యమాలు చేయడం తెలియంది కాదు. మొన్న రైలు రోకో చేద్దామని అనుకున్నాం, కానీ నువ్వు భయపడి ఆర్డినెన్స్ అని చెప్పి ఆపినావు. మా రైలు రోకో కాక చేస్తే మరో ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి గుర్చర్ల జాట్ల తరహా ఉద్యమానికి, రైలు పట్టాలు పీకే ఉద్యమానికి కూడా మేము నిర్మాణం చేసేటోళ్ళం. ఆ రోజు ఎంత బీభత్సం జరిగేదో మీకు తెలిసేది. భయపడి ఆర్డినెన్స్ అని చెప్పి ఆపినావు. అట్లనే ఈ రోజు కూడా అక్క దీక్ష చేస్తా ఉన్నది. ఇది 72 గంటలకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎంతటికైనా, వానలు కాదు పిడుగులు పడ్డా కూడా ఎంతటికైనా తెగించడానికి జాగృతి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తూ ఒకటే ఒక డిమాండ్, ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ ఒక మీటింగ్ పెట్టింది ఎవరు